సో ఇక మనం చూస్తున్నాము ఏదైతే ఇంత భారీ స్కాము చాలా సింపుల్గా ఇంకొక వ్యక్తికి తెలియకుండా చాలా ఈజీగా నడిపించే ప్రయత్నం ఎందుకు జరిగింది? దీనికి ఆన్సర్ అయితే మనకు ఆల్రెడీ తెలుస్తుంది. ఇందులో ఏదైతే అవినీతి ఉందో అవినీతికి సంబంధించి, ఎందుకంటే మనకున్న సమాచారం ప్రకారము ఇతరత్ర రాష్ట్రాల్లో ఇప్పటికే కంప్లీట్ అయిపోయిన ఈ ప్రాజెక్టులు మనం చూసినప్పుడు వాటితో కాస్ట్ కంపారిజన్ కానివ్వండి, లేకపోతే క్వాలిటీ కంపారిజన్ చేసినప్పుడు ఖచ్చితంగా 200% పైగా పెరిగేలాగా జరిగినట్టుగా మనకు అనిపిస్తుంది. 353 కోట్లలో దాదాపుగా 170 నుంచి 190 కోట్ల రూపాయలు చేతులు మారడానికి అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంది. సో ఈ 150 నుంచి 190 కోట్ల రూపాయలు చేతులు మారాలి అంటే పూర్తి స్థాయిలో దీన్ని పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయాలనే ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే ఇదంతా జరిగినట్టుగా మనకు అనిపిస్తుంది. ఒకసారి మా ప్రతినిధి దగ్గరికి ఒకసారి వెళ్దాము. అసలు ఏం జరుగుతోంది, దీనికి సంబంధించి దాని దగ్గర ఉన్న సమాచారం ఏంటి అనేది. సాగర్, మనం చూస్తున్నాము అంటే చాలా పెద్ద స్కాము, కానీ చాలా ఈజీగా కంప్లీట్ చేయగలిగే స్కాము. అంతేకాకుండా టెండర్ ప్రక్రియ కానివ్వండి, ఇవన్నింటినీ కూడా ఒకవేళ కామన్ పర్సన్ చూసినప్పుడు ఒక టెండర్ జరిగింది, ఆ టెండర్లో కొద్దిమంది పాల్గొన్నారు, అందులో లోయెస్ట్ బిడ్డింగ్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళకి ఇచ్చారు, ఇందులో అవినీతి ఏముంది అని ఈజీగా మాట్లాడుకునేలాగా మొత్తం ప్లాన్ చేశారు. మీరు ఎలా చూస్తారు? మీరు దీన్ని ఎట్లా విశ్లేషిస్తారు? సార్, ఇప్పటికే దీనికి సంబంధించి గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందో మీకు చెప్తాను. ఇప్పటికే విద్యుత్ శాఖకు సంబంధించి అనేక ఆరోపణలు ఉన్నాయి. గత ప్రభుత్వంలో, వైసీపీ ప్రభుత్వంలో 2019-24 వరకు 1000 కోట్ల అవినీతి జరిగింది. ఏకంగా అమెరికా కంపెనీలకే లంచం చూపారని చెప్పి అప్పుడు ఏకంగా జగన్మోహన్ రెడ్డికి నోటీసులు ఇవ్వడం, లేకుంటే ఎనర్జీ కంపెనీస్ ఏదైతే అధికారికంగా చేసే కంపెనీస్కి అవకతవకలు జరిగాయని చెప్పి పెద్ద పెద్ద కేసుల్లో ఒక అతి పెద్ద కుంభకోణం కేసుగా వర్ణిస్తూ అనేక రకాలుగా ఆరోపణలు చేస్తారు. ఇదే క్రమంలో ఇప్పుడు విద్యుత్ శాఖలో మీరు చెప్పినట్టుగానే 300 చిల్లర కోట్లు, అంటే 300 కోట్లకు పైనే అవినీతి జరిగేందుకు అవకాశం ఉండే విధంగా ఇప్పుడు బిడ్లు దాఖలు చేశారనే విషయం మీద కూడా ఇప్పుడు చర్చించుకుందాం. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో, ఉమ్మడి నెల్లూరుకు సంబంధించి అనేక కాంప్లెక్స్లు, ఇటు కమర్షియల్ కావచ్చు, లేదంటే హౌస్ హోల్డర్స్ కావచ్చు, మీటర్ కొత్తగా బిగిస్తూ ఉన్నారు. అసలు ఈ మీటర్లు ఎందుకు కొత్తగా బిగిస్తున్నారు, అసలు ఈ వ్యవహారం ఏంది, వ్యవస్థ ఏంది అడిగేందుకు అక్కడ సరైన పర్సన్ కూడా ఉండరు. ఇప్పటికే గతంలో చూసుకుంటే ₹2 ఒక యూనిట్ ధర ₹2.40 నుంచి ₹2.70 కొనే యూనిట్ ధరను ప్రస్తుతం ₹4.20 నుంచి ₹4.40 వరకు యూనిట్ కొంటున్నామని చెప్పి ప్రభుత్వం సూచనప్రాయంగా తెలియజేస్తుంది. అంటే డబుల్ అయినట్టు, ఆల్మోస్ట్ ₹2, ₹4 అయినట్టు డబుల్ అయినట్టు. సో మొత్తం మీద చూసుకుంటే మీరు చెప్పినట్టు 170 నుంచి 190 కోట్ల రూపాయలు కావాల్సింది 350 కోట్ల రూపాయలు బిడ్డు దాఖలు చేసేటట్టు. అదే దీనికి సంబంధించి వాళ్ళు ముందుగానే ప్లాన్ చేసుకున్నట్టు మనకి ఈ సమాచారం అంతా బట్టి చూస్తుంటే తెలిసేది. సో మొత్తం మీద ఇవన్నీ పెద్ద వ్యవహారం, పెద్ద కుంభకోణం వ్యవహారంగా మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా చూసుకుంటే విద్యుత్ గత 3 నెలలుగా మనం ఎక్కడికి వెళ్ళినా కూడా గ్రౌండ్ లెవెల్ అనేక మందితో కూడా మనం కలుస్తూ ఉంటాం. రైతులు కావచ్చు, అలాగే ఇటు కమర్షియల్ వ్యాపారస్తులు, అన్ని రంగాలు, అన్ని శాఖల వారితో కూడా కలుస్తూ ఉంటాం. వారు చెప్పే మాట ఒకటే మాట, గతంలో 500 నుంచి 600 వచ్చే బిల్లులు ఇప్పుడు ప్రస్తుతం 1000 నుంచి 1200 రూపాయలు వస్తూ ఉన్నాయి. అలాగే ముఖ్యంగా 3000, 4000 రూపాయలు వచ్చే బిల్లులు 10-12 రూపాయలు వస్తున్నాయని చెప్పి అనేక మంది కూడా చెప్తున్నమాట. ఇవన్నీ కూడా ఎక్కడ ఛార్జెస్ పెరుగుతూ ఉన్నాయి, ఎందుకు ఛార్జెస్ పెరుగుతూ ఉన్నాయి? ప్రభుత్వం చూస్తే కూటమి నేతలు కావచ్చు, చంద్రబాబు నాయుడు నేరుగా ఒకటే మాట చెప్పారు. గత ఎన్నికలకు ముందు కూడా ప్రచారాల్లో ముఖ్యంగా ఎక్కడ కూడా కరెంట్ ఛార్జీ పెంచమని చెప్పారు. కరెంట్ ఛార్జీ పెంచే ప్రసక్తే లేదని చెప్పిన తర్వాత కూడా ఇటీవల ఈ విద్యుత్ శాఖకు సంబంధించిన గొట్టిపాటి రవికుమార్ ఎవరైతే ఉన్నారో మంత్రి, కాకినాడలో కూడా పర్యటిస్తూ మన ప్రతినిధి కూడా నేరుగా చెప్పడం జరిగింది, ఎక్కడ విద్యుత్ ఛార్జీలు పెంచడం లేదని. మరి విద్యుత్ ఛార్జీలు ఎక్కడ పెంచనప్పుడు 500 1000 ఎందుకు వస్తుంది, 4000 8000 ఎందుకు వస్తుంది? అలాగే ముఖ్యంగా చూసుకుంటే ఈ స్మార్ట్ మీటర్ల పేరుతో అనేక మొత్తం కూడా వ్యవస్థ అంతా చేంజ్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ ఎందుకు చేస్తూ ఉన్నారు? సీఎండీతో నిన్నే మనం మాట్లాడే ప్రయత్నం చేశాము. సీఎండీ నిన్న బిజీ ఉన్నాను, మళ్ళీ మాట్లాడుతాను అన్నారు. అదే సందర్భంలో మనము ఏపీఆర్సీకి సంబంధించిన వెంకటరామరెడ్డితో మాట్లాడినప్పుడు చాలా క్లియర్గా చెప్పారు. కాస్ట్ షీట్కి ఇక్కడ ఉన్న రెగ్యులర్ నెంబర్స్కి ఏవైతే ఉన్నాయో ఆ డిఫరెన్స్ అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది అన్నది. నేను ఇప్పుడే సీఎండీ గారికి మరొకసారి మాట్లాడే ప్రయత్నం చేశాను, ఆయనకి కాల్ చేశాను. నిన్నైతే ఆన్సర్ చేశారు, ఇవాళ ఆన్సర్ కూడా చేయలేదు. సో మేబీ ఆయన ఒకవేళ ఈ లైవ్ కానీ ఒకవేళ చూస్తుంటే, సార్ దయచేసి మీరు ఆన్సర్ చేయండి, బికాజ్ ఎందుకంటే మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి, మా దగ్గర కొన్ని ఆధారాలు ఉన్నాయి, దానికి సంబంధించి నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను. నిజంగానే ఇక్కడ ఎలాంటి స్కాము జరగలేదు అనుకుంటే నేను చెప్తున్నట్టుగా ఈ 3 కంపెనీలు కాకుండా వేరే కంపెనీలు ఏమైనా బిడ్డింగ్లో పాల్గొన్నాయా, లేకపోతే నేను చెబుతున్నట్టుగా కేవలం 3 కాకుండా ఇంకా ఎక్స్ట్రా కంపెనీస్ ఏమైనా పాల్గొన్నాయా, దానికి సంబంధించి ఖచ్చితంగా వివరాలు ఇవ్వాల్సిన బాధ్యత మీకు ఉంటుంది. ఎందుకంటే ఈ మొత్తం స్కామ్ ఏదైతే ఉందో, ఈ స్కామ్ జరగాలన్న ప్లానింగ్ జరిగినా, లేకపోతే జరిగేందుకు ఎలాంటి కసరత్తు జరిగినా సరే అందులో మీ పాత్ర లేకుండా జరిగే అవకాశం లేదు అనే విధంగానే సామాన్య ప్రజలందరూ మాట్లాడుకుంటారు. అంతేకాకుండా ఈ బాధ్యత మీలో ఉంటుంది, ఎందుకంటే ప్రజలకు సంబంధించిన డబ్బులని మీరు వాచ్డాగా ఉండి కాపాడాల్సిన బాధ్యత మీకు ఉంటుంది. కానీ మాకున్న సమాచారం ప్రకారం దాదాపుగా 350 కోట్ల రూపాయలు, అందులో 170 నుంచి 190 కోట్ల రూపాయలు స్కామ్ జరిగే అవకాశం ఉందని మా దగ్గర ఉన్న సమాచారం నేపథ్యంలో నేను మిమ్మల్ని ప్రశ్నించాలనుకుంటున్నాను. దయచేసి మీరు ఆన్సర్ చేయండి. నేను మీకు మెసేజ్ కూడా పెడుతున్నాను.
చెప్తున్నాను దీనికి సంబంధించి. ఎందుకంటే నిన్ననే నేను మీతో మాట్లాడాను, దీనికి సంబంధించి కొన్ని ప్రశ్నలు అడగగానే మీరు నేను బిజీగా ఉన్నాను, నేను మీటింగ్లో ఉన్నాను, మళ్ళీ కాల్ చేస్తానని చెప్పి మీరు పెట్టేశారు. సో ఇప్పుడు మీరు ఆన్సర్ చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఒకసారి ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే నేను మరొకసారి రిపీట్ చేస్తున్నాను, 353 కోట్ల రూపాయల టెండర్ ప్రక్రియలో 170 నుంచి 190 కోట్ల రూపాయలు, 150 నుంచి 190 కోట్ల రూపాయలకు సంబంధించిన స్కామ్ జరిగే అవకాశం ఉన్న పూర్తి స్థాయి సమాచారం మా దగ్గర ఉంది. లేకపోతే ఇంకా బిడ్లు కూడా ఓపెన్ చేయకముందే ఏ కంపెనీలు బిడ్లో పాల్గొన్నాయి, ఏ కంపెనీకి బిడ్ రాబోతోంది, L1గా నిలవబోయే కంపెనీ ఏదన్న దాన్ని నేను ముందుగానే చెబుతున్నాను అంటే మా దగ్గర ఎలాంటి సమాచారం ఉందో మీరు అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా ఈ మొత్తం స్కామ్ని కానివ్వండి, ఈ టెండర్ ప్రక్రియని మొత్తాన్ని ఎవరైతే పైనుంచి ఆపరేట్ చేస్తున్నారో, ఎవరైతే దీన్ని ఇన్స్ట్రక్ట్ చేస్తున్నారో, ఎవరైతే దీన్ని ముందుకు ఎలా వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి, ఏ స్థాయిలో వెళ్ళాలన్న దాన్ని కంట్రోల్ చేస్తున్నారో వాళ్ళ డీటెయిల్స్తో సహా నేను చెప్తున్నానంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు నా దగ్గర ఎలాంటి ఆధారాలు ఉన్నాయన్నది. ఎందుకంటే ఏదో క్యాజువల్గా చెప్పేయడమో, లేదే బట్టలు కాల్చి మీది వేస్తే ఎవరిని వాళ్ళు కడుక్కుంటారని కాకుండా చాలా క్లియర్గా, చాలా కేటగారికల్గా నేను చెప్తున్నాను, విత్ ద ప్రూఫ్స్ నేను చెప్తున్నాను. కేవలం 3 కంపెనీలు మాత్రమే ఈ బిడ్డింగ్ ప్రక్రియలో పాల్గొనేలాగా, ఆ పాల్గొన్న దాంట్లో ఒక కంపెనీకి వచ్చేలాగా, ఆ కంపెనీ పేరు కూడా నేను చెప్తాను, ఆ కంపెనీకి సంబంధించి డీటెయిల్స్ కూడా నేను ఇస్తాను. ఎందుకంటే చాలా క్లియర్గా మనకు అర్థమవుతోంది, 3 వ్యక్తులు, రమేష్ రెడ్డితో పాటు మరో 2 వ్యక్తులు దీన్ని పూర్తి స్థాయిలో నడిపిస్తున్నారు. మనకు తెలుసు ఆ విషయం. ఆ 3 వ్యక్తులకు సంబంధించిన డీటెయిల్స్ కూడా నేను ఇవ్వబోతున్నాను. 3 కంపెనీలు దీంట్లో ఎందుకు పాల్గొన్నాయి, ఆ కంపెనీలు పాల్గొనే నేపథ్యంలో వాళ్ళకి ఎవరు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ఆ ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఇంప్లిమెంట్ అవుతున్నాయన్నది మనకు అర్థమవుతుంది. అందులో ముఖ్యంగా చూస్తే సన్షైన్ కంపెనీ కానివ్వండి, క్రియేటివ్ టెక్నాలజీస్ కానివ్వండి, శ్రీ లక్ష్మీ నరసింహ కన్స్ట్రక్షన్స్ కానివ్వండి, ఈ 3 కంపెనీలకు సంబంధించి మన దగ్గర సమాచారం ఉన్న నేపథ్యంలో చాలా క్లియర్గా చెప్తున్నాను. సన్షైన్ ఇన్ఫ్రాటెక్ అనే కంపెనీ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసింది, క్రియేటివ్ టెక్నాలజీస్ అనే కంపెనీ పార్టిసిపేట్ చేసింది, శ్రీ లక్ష్మీ నరసింహ కన్స్ట్రక్షన్స్, ఈ 3 పార్టిసిపేట్ చేసి ఈ 3ని నడిపిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఈ 3 కంపెనీలని కూడా ఆపరేట్ చేస్తోంది, కంట్రోల్ చేస్తోంది రమేష్ రెడ్డి, రామ్ ప్రసాద్, అలాగే కృష్ణప్రసాద్. వీళ్ళ 3 దీన్ని ఆపరేట్ చేస్తున్నారు, కంట్రోల్ చేస్తున్నారు, ముందుగా డిజైన్ చేశారు, డిసైడ్ చేశారు ఎలా ముందుకు వెళ్ళాలి అన్నది. L1గా నిలబోయే కంపెనీ కూడా నేను చెప్పబోతున్నాను, శ్రీ లక్ష్మీ నరసింహ కన్స్ట్రక్షన్ అనే కంపెనీ L1గా నిలవబోతోంది. అతి తక్కువ బిడ్డింగు చేసిన కంపెనీగా శ్రీ లక్ష్మీ నరసింహ కన్స్ట్రక్షన్స్ నిలబడబోతోంది. అందులో భాగంగానే ఇప్పటికే దీనికి సంబంధించిన డిస్కషన్ అన్నది కేవలం ఈ శాఖ వరకే కాదు, ఇప్పటికే ప్రభుత్వంలో ఉన్న ఉన్నతమైన పదవుల్లో ఉన్న వ్యక్తులకి, నాయకులకు కూడా దీని మీద పూర్తి స్థాయిలో సమాచారం ఉంది. అందుకే మిన్నకున్నారు, ఎవరు మాట్లాడట్లేదు. మంత్రి గారికి సమాచారం లేకుండా, ఏపీఆర్సీకి సమాచారం లేకుండా, ఎవరికి ఎలాంటి సమాచారం లేకుండా ఎందుకు ఈ మొత్తం బిడ్డింగ్ ప్రక్రియ మొత్తం కంప్లీట్ అవుతుంది. ఆ బిడ్డింగ్ ప్రక్రియలో కేవలం లక్ష్మీ నరసింహ కన్స్ట్రక్షన్స్ అనే కంపెనీకి L1గా ఎలా సెలెక్ట్ చేయబోతున్నారు, దీనికి డైరెక్ట్గా ప్రభుత్వంలో ఉన్న పెద్దలకి పూర్తి స్థాయిలో దీని మీద సమాచారం ఉంది. ప్రభుత్వ పెద్దలే వెనకాల నుండి దీన్ని నడిపిస్తున్నారు. ఆ నడిపించే క్రమంలో ప్రజల డబ్బులని ఓవైపు దోచుకోవడమే కాకుండా తర్వాత వాటిని అదే ప్రజల మీద భారంగా మార్చే అవకాశం ఉంది. నా బాధల్లా ప్రజలు బాధపడబోతున్నారు, ఆ భారాన్ని ప్రజలు ఫ్యూచర్లో మోయబోతున్నారు. మీరు సంపాదిస్తున్న ఈ 170 నుంచి 190 కోట్ల రూపాయలు మీ జేబుల్లోకి రావడంతో పాటు మళ్ళీ ఈ డబ్బులని ప్రజల నుంచి కలెక్ట్ చేస్తారు. ఇప్పుడు అవసరం లేని విద్యుత్ లైన్లు ఎందుకు మీరు క్రియేట్ చేస్తున్నారు? ఓవైపు పట్టణాల్లో కానివ్వండి, నగరాల్లో కానివ్వండి, ఇప్పటికీ అస్తవ్యస్తంగా ఉన్న ఆ విద్యుత్ లైన్లను కానివ్వండి, విద్యుత్ సంస్థల్ని కానివ్వండి, వాటిని మంచిగా చేసుకోకుండా ఎందుకు ఎక్కడో గ్రామీణ ప్రాంతంలో, అది కూడా 16 అడుగుల టవర్స్ వేయాల్సిన ప్లేస్లో 19 అడుగుల టవర్లు ఎందుకు వేస్తున్నారు? ఎత్తైన ప్రాంతాల్లో పెట్టాల్సిన టవర్లని మీరు ఎందుకు ఎత్తైన ప్రాంతాల్లో కాకుండా డిజైనింగ్ చేసే ఆ ప్రయత్నంలో డిఫరెంట్గా మీరు ఎందుకు నడిపిస్తున్నారు?
సో ఇప్పుడు పేర్లతో ప్రారంభించాను. నెక్స్ట్ ఎవరికి ఎన్ని డబ్బులు ముట్టబోతున్నాయి, ఎవరు ఇందులో కీలక పాత్ర పోషించడంతో పాటు వాళ్ళు డబ్బులు ఎంత దాంట్లో ఇన్వెస్ట్ చేయబోతున్నారు, ఈ 3 కంపెనీలకు సంబంధించిన ఎవరైతే ప్రతినిధులు ఉన్నారో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎందుకు శ్రీ లక్ష్మీ నరసింహ కన్స్ట్రక్షన్స్ కంపెనీకి L1గా డిసైడ్ చేశారు, ఆ సందర్భంలో ఏం జరగబోతుందన్న విషయాలపైన కూడా పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వబోతున్నాను. దానికి సంబంధించిన ఆధారాలు నేను బయటపెట్టబోతున్నాను. సో ఇవాళ మనం మొన్న చేసిన ఎపిసోడ్ 1, ఇవాళ ఎపిసోడ్ 2 ఇలాంటి ఎపిసోడ్లు కంటిన్యూస్గా రాబోతున్నాయి. ఆ 353 కోట్లకు సంబంధించిన ఏదైతే నేను చెప్పానో ఆ టెండర్ రద్దు అవ్వాలి, అసలైన రేట్లకి ఏదైతే ఇతర రాష్ట్రాల్లో ఉన్న రేట్లకు అనుగుణంగా ఇక్కడ కూడా రేట్లకు సంబంధించిన డెసిషన్ అవ్వాలి, అదే రేట్లకి ఇక్కడ ఈ టెండర్ కంప్లీట్ అవ్వాలన్నదే మా ప్రయత్నం తప్ప వేరే ఉద్దేశం లేదు. ఓవరాల్గా చూస్తే మాత్రం విద్యుత్ సంస్థలో తెరలేపిన ఈ పెద్ద అవినీతి ప్రయత్నాన్ని మేము అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాము. దానికి ప్రజలు కూడా మాతో సహకారం అందిస్తారని చెప్పి కోరుకుంటున్నాను. ఇది వాళ్ళ షో. నెక్స్ట్ షోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు BRK న్యూస్.